యెహోవా వాక్కు అంటేనే మాట కదా, మాట మాట్లాడటం ఏంటి? ఆలోచించారు ఎప్పుడన్నా? యెహోవా వాక్కు అంటేనే మాట కదా. యెహోవా వాక్కు నాకు ఇలా సెలవిచ్చెను. నిజానికి హెబ్రీ భాషలో అలాగే ఉంది. వాళ్ళు తర్జుమా చేసేవాళ్ళు తికమకయ్యారు. ఇది నేను చెప్పట్లేదు, తాల్ముడ్ గ్రంథాలలో ఈ డిస్క్రిప్షన్ ఉంది. తాల్ముడ్ గ్రంథాల్లో ఉన్న డిస్క్రిప్షన్ ఏంటి అంటే, జేకబస్ అనే ఆయన ఒక పుస్తకమే రాశాడు దీని గురించి. ది కన్ఫ్యూజన్, ఆయనకున్నటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే, ఏంటి యెహోవా వాక్కు? యెహోవా వాక్కు యెహోవా వేరువేరా? యెహోవా వాక్కు వెళ్ళి సృష్టించినట్లుగా ఉంది, యెహోవా వాక్కు వెళ్ళి స్వస్థపరిచినట్లుగా ఉంది, యెహోవా వాక్కు వెళ్ళి గద్దించినట్లుగా ఉంది, యెహోవా వాక్కు వెళ్ళి అన్ని చేసినట్లుగా ఉంది. కానీ యెహోవా మాత్రం కాదు అన్నట్లుగా కూడా ఉంది. యెహోవా మరియు యెహోవా వాక్కుల మధ్య ఒక డిస్టింక్ట్, లేకపోతే ఒక డిస్టింక్షన్ కనిపిస్తూ ఉంది, వేరు వేరు అన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఏంటిది అని వాళ్ళ తాల్ముడ్ గ్రంథాల్లో రాసుకుంటే, దాన్ని అడ్రస్ చేస్తూ యోహాను తన సువార్త రాస్తాడు. ఏమని? ఆదియందు వాక్యము ఎవరితో ఉండెను? దేవుని యొద్ద ఉండెను. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనంలో కృపాసత్య సంపూర్ణుడిగా మన ముందు